ఆ రోజు ఏమైందో, ఎక్కువ కలిపిరు ఏమైందో చాలా డోస్ ఎక్కువైపోయింది సార్. అంటే ఇంకెప్పుడు తీసుకుని జ్ఞాపకం లేదు. గిట్ల వచ్చిపోతారు అంతేగాని ఏం చేయలే. ఇప్పుడు బతికే వేస్ట్. ఏమన్నా చేస్తే గవర్నమెంట్ లేకుండా అయిపోయింది. మా పని అయిపోయింది. బలం ఉండే నాకు మా భారీగా అయిపోయింది. హైదరాబాద్లో కల్తీ కల్లు ప్రభావంతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా అనేక మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఆ కుటుంబాల పరిస్థితి ఎలా ఉంది? ఇంటిని పెద్ద దిక్కుగా నడిపించే వ్యక్తులు ఇంట్లో ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ కుటుంబం ముందుకెళ్ళడం కష్టం. అలాంటిది కల్తీ కల్లు అనేక మంది ప్రాణాలు తీస్తే ఒకసారి మనం చూడవచ్చు. ఇక్కడ నరసమ్మ కుటుంబ సభ్యులు సాయి చరణ్ కాలనీలో వీళ్ళు ఈరోజు నరసమ్మ చనిపోవడంతో దారుణమైన పరిస్థితి. మీ పేరేంటండి? మీరేమవుతారు నరసమ్మకి? భర్తనే అవుతా. నర్సమ్మకు భర్త అవుతా. కళ్ళు తాగింది చనిపోయింది. ఎలా అండి? ఏంటి ఆ రోజు అసలు ఏం జరిగింది? ఆవిడకి రెగ్యులర్గా తాగడం అలవాట? ఎప్పటి నుంచి ఇక్కడ తాగుతుంది? ఇది రోజుగా తాగుతుంది కానీ ఆయన మరి ఎక్కువ కలిపినట్టు అందరూ కోమలకు పోయారు. మా భార్య చనిపోయింది. ఇక్కడ మీరు మీ భార్య ఉంటారా? మా భార్య నేనే ఉంటాం. మీ పేరండి? నా పేరు మల్లేష్. అంటే ఎలాగా ఒకసారిగా ఏమైనా మాట్లాడిందా? రాత్రి ఎంత తాగానో లేదా తేడాగా ఉంది కానీ ఇంకా రోజు ఒకసారి చేసుకొని 4 రోజులు తాగుతుండే. వాళ్ళు ఒకసారి ఇంత తాగినట్టుంది. నేను అనుకుంటే ఇద్దరు కూర్చొని తాగారు. నేను చూశాను. నేను డ్యూటీకి వెళ్ళిపోయాను. మంగళవారం వచ్చాక అడ్డం పడిపోయాను. హాస్పిటల్ తీసుకొని వెళ్ళిపోయాను. 2 రోజులు ఉంది అది హాస్పిటల్. అది చనిపోయింది. ట్రీట్మెంట్కి ఏంటి డబ్బులు ఏమైనా పెట్టుకుందా ప్రభుత్వం? అది మాది అదే ఏ కరెంట్ ఉంది, ఏసే కరెంట్ ఉంది నాది. నేను అక్కడ అర్జున్లో డ్యూటీ చేస్తాను. అలా చూసి అంటే ఏంటి ఎప్పటి నుంచి ఉంది దుకాణం? ఎవరైనా అధికారులు వచ్చి ఇక్కడ ఏమైనా తనిఖీలు చేయడం కానీ జరుగుతుంది? సార్ అట్లనే 2-3 సార్లు జరిగిందంట. ఇక నేను కొనుక్కుంటాము అక్కడ ఇక్కడ జరిగింది తెలియదు. ఇక మా భార్య ఆయన మాత్రం సోమవారం తాగింది, మంగళవారం అవుతుంది. ఏ కూడా ఏం చేయలేదు. వచ్చారు కిషన్ సైడ్ ఎమ్మెల్యే వచ్చిండు, గాంధీ వచ్చిపోయాడు. చేస్తాం బిడ్డ అన్నారు, వెళ్ళిపోయారు కదా. ఇప్పటికి ఎవరు గచ్చారు అంతే. ఇక నేనే చేసుకోవాలి. ఇప్పుడు నేనే ఉండాలి. మీరు ఒకరే ఒంటరిగా ఉండాల్సి ఒంటరి ఒక్కనే ఉండాలి. ఒక్కని తెచ్చిపోయింది. మళ్ళీ ఎవరు పలకరించింది లేదు, ఎవరు అసలు ఏమైందని కనుక్కున్నది లేదు. ఎవరు రాలి అడిగి ఎవరు రాలి గిట్ల వచ్చిపోతారు అంతేగాని ఏం చేయలే. ఇప్పుడు బతికే వేస్ట్. ఏమన్నా చేస్తే గవర్నమెంట్ లేకుండా ఏనా ఇప్పుడు వండుకు తినాలన్నా చేయాలన్నా మీ భార్య ఉంటే ఆధారం వేరు, ఆ తోడు వేరు. బలమే పోయింది అనేది. ఇక నేనేమన్నా సకాల నా కొండలాగా అన్నం కొండలు వచ్చుకొని తిండి వేసుకొని బతకాలి. ఇంటి మీద తప్పు అది అప్పు జరుపుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంచుకోవాలి. ఇక నేను నాకు వండి పెట్టనీకే ఆమె నాది మరవాలంటే నేను దీటికి ఇంత పనుకోవాలి. వాళ్ళ పిల్లలు వాళ్ళకు దీటి చేస్తే వండి పెడతారు. వాళ్ళు నాకేమని చేసుకోవాలి. గవర్నమెంట్ ఏం సాయం చేయాలి. 6 రోజులు అయితే ఇప్పటికే ఎవరు రాలేదు. నేను అప్సర్వ్ చేసుకొని తినాలి. 3 రోజులు తీసుకుంటున్నాను. మళ్ళీ ఒకటి ఇచ్చినాడు ఒకడు కదా సార్. ఏం చేస్తుందండి మీ భార్య? ఏం చేస్తుండేది? అర్జున్లో దీటి చేస్తుండే, జాడు కొడుతుండే. ఆ షర్ట్లు కూడా వాళ్ళకి తప్పేం లేదు. అయిపోయింది. మా పని అయిపోయింది. బలం ఉండే నాకు మా భార్యగా అయిపోయింది. భార్య మీకు బలంగా ఉండేది. ఇప్పుడు ఆ భార్య లేని పరిస్థితి. ఆమె లేదు కదా, ఇంకేం చేస్తాం చెప్పు. కుమిలి ఉండాలి. ఒక్కనే ఉండాలి. అందుకు మా వల్లనే ఉండమని. ఎవరి తప్పు ఇది? ఏంటి కల్తీ కళ్ళు అక్కడ అమ్ముతుంటే ఎవరైనా అధికారులు ఆపారా ఎప్పుడన్నా? దాన్ని షాప్ ఏమైనా క్లోజ్ చేసి మళ్ళీ లంచాలు కట్టి తెచ్చుకుంటారు లైసెన్స్. ఓకేనా ఇస్తారా? అట్లా జరిగింది కూడా. ఇక లంచాలు వచ్చి తెచ్చుకుంటారు. ఇక దాన్ని ఎవరు ఆపలేరు. ఇక వాడు రోజు మంది ఎక్కువ కలిపాడు. అందరు కోమలకు పోయి కొంతమంది మంచిగా వచ్చారు, కొంతమంది అవుతారు, ఊరకేసుకుపోయారు. ఇక మా భార్యని ఇక్కడ దగ్గరలో పట్టుకుని అది ఇస్ అయింది. ఇక ఇంత దాకా వచ్చింది. ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు మీరు? ఏమైనా సాయం చేస్తే ఏం చేస్తాం చెప్పు. ఏమైనా సాయం చేయాలి. ఇప్పుడు నేను ముసలి కదా, నాకు చేతుకొని చేత కాదు కదా. మనం సాయం చేయాలి. చేస్తే మంచిది, చేయకపోతే వాళ్ళ ఇష్టం. ఎమ్మెల్యే సత్యనం తినాలి, ఇంత అప్పు చేసుకోవాలి, తినాలి. మెలిగింది ఉంటే అప్పులలో కట్టుకోవాలి అంతే. ఎప్పటి నుంచి ఎంతమంది అవుతారు వీళ్ళందరికీ? ఇదేనా కళ్ళు దుకాణం? పెద్ద మనుషులు వాళ్ళు ఎవరైనా పనులు చేస్తారు కదా, తాగుతారు. చాలామంది తాగుతారు. అందరు తాగుతారు. అందరు పెద్ద మనుషులు అందరు తెచ్చుకొని తాగుతారు. పొద్దుదాకా జాడు కొడతారు కదా సార్. అది కళ్ళు కాదు కదా, కళ్ళు కాదు, పౌడర్ కలిపేది. మరి కళ్ళు కాదని తెలిసి కూడా ఎందుకు తాగుతున్నారు? కళ్ళు అంటే గుత్తికి డాక్టర్ అదే
దవాఖానా డాక్టర్ అదే అనమాట. ఇక అది తాగితేనే మంచిగుంటారు. అది తాగడానికి పిచ్చోళ్ళు అయిపోతారు. అది ఒక రోజు తాగకపోతే పిచ్చెక్కినట్టు ఉంటుంది. ఆ పిచ్చెక్కినట్టు ఉంది వాళ్ళకు. చాలా చాలా సార్లు అట్లా అయిపోయింది. చెప్పారా మీ భార్యకి ఏమన్నా ఎందుకు ఇది మనకు ఆరోగ్యం పాడవుతుందని చెప్పారా మీరు? మానేసి ఒక చేసి చేసుకొని 4 రోజులు తాగుతున్నా అన్నట్టు. ఇక అంటే మనం దుమ్ము పోతుంది అసలు నోట్లకు, ఏం పని చేస్తారు? గాలి కొడుతుంది. జాలి కొడుతుంది. రోడ్ల చెట్టు లోపల నొక్కుతుంది అన్నమాట చెట్లల్లో. ఇక అది ఇప్పుడు ఏమన్నా చేస్తారు, లేకుంటే ఇక ఇప్పటికి 6 రోజులే ఎవరు రాలేదు. ఎవరైనా ఎమ్మెల్యేకి వెళ్ళి ఎవరైనా రావాలి, ఎవరు రాలే. మా కృష్ణారెడ్డి ఎమ్మెల్యే కూడా వచ్చిండు, పోతాం భుజం మీద చేసి పోయి రావుతారు వాళ్ళకి అసలు. అంతే, అందరూ మాటలు చెప్పి వెళ్ళిపోయేవాళ్ళే, ఎవరు సాయం చేసిన వాళ్ళు లేరు. అయ్యో అంటే ఎవరేమనలేదు సార్, ఎవరు రాలే ఇక అంతే. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఇక్కడ తిరగాలని తిరిగిరు అంతే. మీ పేరు? నా పేరు మల్లేష్. మీరేమవుతారండి? నరసమ్మకి ఏమవుతారు మీరు? అల్లుడిని అవుతున్నాం. ఏంటండి అసలు మీకు ట్రీట్మెంట్ దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా ఏదైనా ప్రభుత్వం స్పందించిందా అని నేను ఎందుకు అడగాలనుకున్నానంటే, ముఖ్యంగా అక్కడ ఎప్పటి నుంచో కూడా కల్తీ కళ్ళు దుకాణం నడుస్తుంది. ఎప్పటి నుంచైనా ఎవరైనా అధికారులు వచ్చి తనిఖీలు చేయడం కానీ జరిగిందా? అంత యథేచ్ఛగా, అది కళ్ళు కాదు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. అది ఇప్పటి వరకు అయితే జరగలేదు సార్, తల్లికి జరగలేదు, ఏం జరగలేదు. మా దృష్టికి రాలేదు. ఇట్లా అయినా కూడా పట్టించుకునేటోళ్ళు లేరు సార్. ఏదైనా మాకు పట్టించుకునేట్లా చూడండి సార్. ఏదో మేము ఇదైంది వేరేళ్ళకి కానట్లా జర పట్టించుకున్నట్లా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి సార్. మాకు అదే సాయం ఏమన్నా అందిస్తే మా చేతగాని వాళ్ళు ఉన్నారు సార్, జర దయా చూపాలి గవర్నమెంట్ అని ఆదుకుంటున్నాం సార్. మరి అది విషం, అది ప్రాణాలు తీస్తుందని తెలిసినప్పుడు అంతమంది వెళ్ళి తాగుతున్నారు, అప్పుడు తెలీదా తాగేటప్పుడు అది ఎందుకు మనకి ఆరోగ్యం దెబ్బతింది? అలవాటు సార్, అది పని చేసుకుని వస్తాం కదా సార్, నిద్ర రాదు, వాళ్ళకు కాలు చేతులు బాగా లాగుతాయి. అది రోజు అలవాటు అయింది సార్. అలవాటు అయిన వల్ల కొంచెం తాగితే నిద్ర పడుతుంది, అందువల్ల తాగుతారు సార్. దాని గురించి సార్ ఆ రోజు ఏమైందో, ఎక్కువ కలిపి ఏమైందో, చాలా డోస్ ఎక్కువ అయిపోయింది సార్. అందువల్ల మా అత్తమ్మ సీరియస్గా అయిపోయింది సార్ ఆ రోజు. అంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు హడావుడి ఎలా ఉంది, నాయకులు కానీ వాళ్ళది కానీ? ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి మీ పరిస్థితి? హాస్పిటల్లో ఉన్నప్పుడు హడావిడి ఉంది, కానీ ఇంటికి వచ్చినాక ఎవరు లేరు సార్. అంతే, ఇంటికి వచ్చినాక ఎవరైనా అదే ఇది చేసేటోళ్ళు కూడా లేరు సార్. గవర్నమెంట్ ప్రకారంగా ఏదైనా మాకు దయ చూపాలి సార్. మరి ఇప్పుడు ఎక్సైజ్ శాఖ ఉంటుంది, ఇలాంటి కల్తీ కళ్ళు దుకాణం మీద చర్యలు తీసుకోవడానికి. వాళ్ళు సరిగ్గా పనిచేస్తే ఇక్కడ ఈ కల్తీ అనేది జరగని పరిస్థితి ఉండేది కాదు. మరి ఎందుకు అంత యథేచ్ఛగా ఇళ్ల మధ్యలో నడుస్తుంది కల్తీ దుకాణం? అది ఎప్పటి నుంచి నడుస్తుంది సార్? అది ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? దగ్గర 20-30 సంవత్సరాలు సార్ అది నడవబట్టి. ఏదైనా గవర్నమెంట్ పట్టించుకోవాలా సార్? ఒకసారి వీళ్ళని మనం చూడొచ్చు. నరసమ్మ చనిపోయిన తర్వాత భర్త పరిస్థితి ఇది, ఒంటరిగా జీవించాలి, ఇంకా నాకు దిక్కెవరు అంటూ కూడా భర్త ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే హాస్పిటల్కి వచ్చి నానా హడావుడి చేసి ఆదుకుంటామంటూ మీడియాతో మాట్లాడే మంత్రులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా ఆ తర్వాత వీళ్ళ గురించి పట్టించుకోలేదు. అంటే వారం తర్వాత వాళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ పరిస్థితి ఏంటని ఏబీపీ దేశం తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఈ విధంగా దిక్కుతోచని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారనమాట. ఏం జరిగిందమ్మా రోజు? కళ్ళు ఎప్పుడు తీసుకున్నావు, ఎప్పుడు తాగేవి? అంటే ఎప్పుడు తీసుకున్నా జ్ఞాపకం లేదు. వచ్చింది ఇంటికి వచ్చి రొట్టెలకు అన్ని చదువుకున్నా, పిండి చదువుకున్నా, బుట్టకు అన్ని చదువుకున్నా. సరేలే వాన వస్తుందని అట్లా జ్ఞాపకం వస్తుంది. ఒక గ్లాసు కూడా తాగినా తెలియదండి. మళ్ళీ అది నిన్న వాడేసాం, వచ్చిన హాస్పిటల్ నుంచి నిన్న వాడేసాం. అసలు వేరే ఇక్కడ మూడుగుల్లో శివుని గుడి కాడ తీసుకెళ్ళాడంట. ఇక్కడ ఇంకొక డాక్టర్ వచ్చిందంటే తెలియదు నాకు. ఆ రోజే తేడా వచ్చిందండి. రోజు బాగానే ఉన్నది. కొంచెం పోస్తున్నాను, సీసకోసినాను, ఏదో గంజిలాగా వచ్చి చిక్కగా అనిపించింది. చెర్లని అది వదిలేసాను. మరి ఎంత తాగినా పొద్దున రాత్రి అయితే మా అబ్బాయి వాడేసాడండి. అది ఇంకా జ్ఞాపకం లేదు. ఇంకా తాగిన ఎమ్మడే ఇంకా ఇక్కడ ఒకటి కిచెన్లో, ఇక్కడ బాత్రూంలో ఒక చిన్నది ఒకటి ఉంటుంది. ఇంకా అందులోనే టాయిలెట్లు, అందులోనే బాత్రూమ్, అందులోనే ఈ రోషన్లు అయిపోయినాయి. పడిపోయినాక మా అబ్బాయి వచ్చాడు. ఇంకా మా అబ్బాయి ఏ హాస్పిటల్లో తీసుకెళ్ళింది తెలియదండి. ఏం చేసుకుంటావు? రొట్టెలు చేస్తాను. కళ్ళు ఎప్పటి నుంచి తాగుతావు? చిన్నప్పటి నుంచి తాగుతానండి. మరి కళ్ళు కల్తీ కళ్ళు కదా, ప్రమాదం కదా. ఇదేనా బాగానే తాగినాను.
3:30 దగ్గర తాగాను. పిల్లలు పెద్ద అయినా ఇప్పుడు పిల్లగానికి 28 వచ్చింది, 27 26 వచ్చినాయి. అమ్మాయికి 18 సంవత్సరాలు పెళ్లి చేశాను. అమ్మాయికి రెండు డెలివరీలు చేశాను. మొన్ననే ఇట్లా అయింది అంతే. ఇది ఏంటమ్మా ఎలా చేస్తారు? పల్లీలు పౌడర్తో చేస్తారా? పోరడండి ఎలా కలుపుతారు? ఇంకా తెలియదండి నాకు. ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా గతంలోకి ఇప్పటికి? కొంచెం పర్వాలేదు కానీ మళ్ళా ఏదన్నా బయటకు వచ్చి టాయిలెట్ వచ్చానుకో కొంచెం చల్లదానం వేసుకుంటేనే బాగుంటుంది. ఇంకే చల్లదానం లేదనుకో కడుపులో మంట వచ్చేసి మన చక్కెర వచ్చినట్లు అయిపోతుంది అంతే. ఎవరి కల్తీ కళ్ళు తాగిన ఆవిడ పేరేంటి? ఏమవుతుంది? మా అత్త మా అంజమ్మ. ఏం జరిగిందమ్మా? సండే కళ్ళు తాగింది. అప్పటి నుంచి కొంచెం బాగాలేక మంచం పడింది. చెవున పలకట్లేదు, కళ్ళు పైకి చేసింది. వెంబడే భయపడి హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత చూసిరు, ట్రీట్మెంట్ అయింది. అంతా ఖర్చు మేమే పెట్టుకున్నాము, ఎవరు ఏం ఇవ్వలేదు మాకు. ఎంత అయిందమ్మా ఖర్చు? ఎంత అయింది? బాగానే అయింది, 15,000 దాకా అయింది ఖర్చు. మరి వచ్చారు అధికారులు, వచ్చారు మంత్రులు వచ్చారు కదా, అందరు వచ్చి రాసుకుని పోయారు కానీ ఏమి ఇవ్వలేదు ఎవరు. అప్పుడు అసలు ఆవిడ పరిస్థితి ఎలా ఉండేదమ్మా? అంతకుముందు బాగానే ఉండేది, పని చేసుకొని ఇంటికి వచ్చి టైంకి తిని టైంకి పండేది. కళ్ళు తాగినప్పటి నుంచి కొంచెం ఇదైపోయింది, మరి ఘోరంగా. ఒక కిడ్నీ కూడా ఖరాబ్ అయిపోయింది. మొన్న 4 రోజులు అడ్మిట్ అయ్యారు అరుంధతి హాస్పిటల్లో. ఇప్పుడే ఇంజక్షన్ తీసుకొని వచ్చినాం, మీరు వచ్చారు. అసలు ఎవరేం పట్టించుకోవట్లేదు, హాస్పిటల్లో పోంటి ఖర్చు కానీ ఎవరేం అడగట్లేదు. ఇట్లా ఉంది మా పరిస్థితి. రెంట్లకు ఉంటున్నాం. అంతకుముందు ఆవిడ పని ఆవిడ చేసుకునేది, మేము కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళం కాదు. ఆవిడనే మంచిగా చేసుకొని తిని ఆరాం ఉండేది. మొన్న కళ్ళు తాగినప్పటి నుంచి ఎఫెక్ట్ అయిపోయింది బాగా. ఎలా ఉంది చూడండి సార్, మీరు చూస్తున్నారు కదా, అందరని బాగానే చూస్తున్నారు. మీరు చూస్తేనే తెలుస్తుంది మీకు కూడా, మేమేమి చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఏం చేయట్లేదు సార్, అన్ని మేమే చేస్తున్నాం. ఇప్పుడు తన పని తాను ఇప్పుడు చేయట్లేదు, చూస్తున్నారు కదా సార్ ఎట్లా ఉంది. అంత వాష్రూమ్ కి కూడా వెళ్ళట్లేదు, అన్ని పరుపులేనే అవుతున్నాయి. చెప్పే వాళ్ళే ఉన్నారు సార్, అందరు రాసుకోపోయారు కానీ ఇంతవరకు ఏమీ లేదు మాకు. అన్ని ఖర్చులు మేమే పెట్టుకున్నాం మొన్నటి నుంచి. అంటే తెలియదు కదా సార్, కలిపిందనే విషయం ఎవరికి తెలియదు. తెలియక తాగిరు అలవాటు ఉన్నోళ్ళు. 20 సంవత్సరాల నుంచి తాగుతారు, ఇప్పుడే ఎట్లా అయిపోయింది అందరికి. ఇక్కడనే ఉంది సార్. ఏం జరగలే, అంటే ఇంతకుముందు ఎవరికి ఏం కాలేదు. మొన్న సండే కాడ నుంచి ప్రాబ్లం అయిపోయింది అందరికి, చాలా మందికి ఇది అయిపోయింది. చెప్పినాం సార్, అంటే ఇక అలవాటు అయిపోయి వాళ్ళు ఉండలేరు. కళ్ళు లేకపోతే కూడా ఉండలేరు, పిడిసి వస్తుంది. అది దాపితేనే కొంచెం బాగుంటుంది. అంటే అక్కడ కళ్ళు ఏదో మత్తిస్తుందని అలవాటయ్యాము, కానీ అది ప్రాణాలు తీస్తుందని అనుకోలేదు. ఒకవేళ ప్రాణాలు తీసేలంతలా అక్కడ కల్తీ కళ్ళు తయారవుతుంది అనుకున్నప్పుడు దాన్ని అధికారులు పట్టించుకోవాలి, దాని మీద చర్యలు తీసుకోవాలి. కానీ అలాంటి చర్యలు ఎవరు కూడా తీసుకోలేదు. దాని మరి వెనకాల ఎలాంటి మామూలు అందుతున్నాయి ఏంటనేది కూడా తెలియని పరిస్థితి. మొత్తానికైతే ఇళ్ల మధ్యలో కల్తీ కళ్ళు ఇలా ప్రాణాలు తీసింది, కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నానా హంగామా హడావుడి చేసిన అధికారులు పాలకులు మాత్రం ఆ తర్వాత వీళ్ళని వదిలేసిన పరిస్థితి. శేషు ఏబీపీ దేశం, హైదరాబాద్.